చంద్రబాబు నాయుడు ఇచ్చిన పత్రాలన్నిటి మీద వాటన్నిటి మీద నిలువెత్తు తలకాయలు పెట్టుకొని ఆయన మంత్రులు పెట్టుకునేవి చాలా ఉన్నాయి. ఈ పర్టికులర్ దానికి సంబంధించినంత వరకు ఇది హిస్టారికల్గా 120 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎప్పుడో 1907లో జరిగితే ఇప్పుడు సమగ్ర భూ సర్వే అనేది ఫైనల్గా ఈరోజు ఏదైతే వచ్చిందో ఇది మొత్తం శాశ్వతంగా ఒక పరిష్కారం చూపి భవిష్యత్తులో ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదో అసలు లేకుండా చేసే దిశగా వేస్తున్న పెద్ద అడుగు. అంటే హిస్టారికల్ మొత్తం చరిత్రలో చూస్తే ఇది ఒక పెద్ద ముందడుగు. 150 ఏళ్ల తర్వాత జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. ఆ ఎక్సర్సైజ్లో వచ్చిన దాని మీద సంబంధించి దీనికి చూపించి తన కుళ్ళుబోతనం అంతా ఎక్స్ప్రెస్ చేసుకోవడం తప్ప మేము చూపాలంటే రోజు చూడొచ్చు. ఏది ఈయన పెట్టినవి అవన్నీ చూపించి ఏది ఆయన లేనివి ఏది చూపండి. నాకు ఎల్లో కలర్ లేకుండా చంద్రబాబు ఫోటో లేకుండా ఏమేది సార్ చెప్పండి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకోదానికి తప్ప ఇష్యూ వచ్చి నీ ల్యాండ్ వేరే వాడు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. తప్పుడు వీళ్ళు ఉంటే ఉంటుంది. చంద్రబాబు లాంటి వాళ్ళు ఉంటే ఉంటుంది. ఆయన హయాంలో జరిగింది. వెబ్ ల్యాండ్ అని పెట్టి ఒక లేయర్లో పైన డిజిటలైజేషన్ జరిగినప్పుడు రామకృష్ణాయుడి పేరు తీసి ఇంకొకరి పేరు ఎవరో పెట్టి సుబ్బరాయుడి పేరు పెట్టి దాన్ని చేసుకొని ఈ దారిని ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. వీడు ఓనర్కి తెలియదు. బై ది టైం రియలైజేషన్ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. జరిగాయి. 1000 ఎకరాలు జరిగాయి. లిటిగేషన్లో నడుస్తున్నాయి. చేసింది చంద్రబాబు చేశాడు. అలాంటివి జరగకుండా ఉండడానికి పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భూ సమగ్ర సర్వే ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ నేను అంటున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు అది ఎక్స్ప్లెనేషన్ లాగా తయారవుతుంది. నువ్వు సంబంధించి ఉన్నట్టుండి ఎవడన్నా ఉంటే ఒక టెర్రరైజ్ చేసే రకంగా భయపెట్టే రకంగా ఏ వ్యవస్థకైతే నువ్వు అధిపతి కావాలనుకున్నావు ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలాగా విష ప్రచారం చేయడం ఒక తప్పు అయితే, డేంజర్ అయితే, ఇంక ఇలాంటిది ఇవ్వడం అంటే ఇంతకంటే ఘోరం ఏముండదు అనేది చెప్పడం మా ఉద్దేశం. అంటే దాంట్లో అలాంటిది ఏమీ లేదనేది తెలుసు. అది లేదు కాబట్టి ఆ రోజు టీడీపీ సపోర్ట్ చేసింది, బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది, అన్ని చోట్ల నీతి ఆయోగ్ చేసింది. ఎంటైర్ దేశమంతా కూడా ఆ వైపు మూవ్ అవుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దాన్ని ఇచ్చేశారని చెప్పడం. భూ సమగ్ర సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి ఒక విప్లవాత్మకమైన చర్య. క్రెడిట్ అంతా ఆయనకు పోతుంది సొంతం. వేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఈ స్టాంపింగ్ అనేది ఓ ప్రాసెస్లో ఆల్రెడీ ఉన్నవి. అక్కడికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ సమగ్ర సర్వే చేయకుండా భూములకు సంబంధించి క్లించింగ్ అంటే ఫైనల్ సొల్యూషన్ చూపి ఎవరి ల్యాండ్ ఎవరిది, ఎవరి ఆస్తి ఎవరిదో చూడకుండా ఇది చేయడం నిష్ప్రయోజనము, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఇది కూడా చేస్తేనే ఇది ఉపయోగం ఉంటుందని దీన్ని కూడా మొదలుపెట్టి దీని తర్వాత ఇది చేయాలనుకున్న దాంట్లో ఈయన దార్శనికత కనపడుతుంది. ఎవరిది? మన జగన్మోహన్ రెడ్డి గారి ఇది కనపడుతుంది. విజనరీ కనిపిస్తుంది, విజన్ కనిపిస్తుంది. ఒక విజనరీ ఎట్లా చేయాలనో అది చేస్తున్నాడు. సరే, దాన్ని ఆయన అప్రిషియేట్ చేయడం అది అయ్యే పని కాదు. దాని బదులు ఇంకోటి ఏదో తీసుకొచ్చి జనాన్ని బెదరగొట్టి 4 ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు అని ఎత్తి చూపడం నా ఉద్దేశం. జనం జాగ్రత్త ఇలాంటి వాడి పట్ల, ఇలాంటి అబద్ధాలు విష ప్రచారాలు చేసే వాళ్ళ పట్ల ఎక్కడికక్కడ నిలదీయండి. ఒకవేళ ఆయన అన్నది కరెక్ట్ అయితే గతంలో ఎందుకు సపోర్ట్ చేసావు అడగండి. అలాగే మరి ఆయన బావమరిదో, ఆయన వియ్యంకుడు, పవన్ కళ్యాణ్ ఆయన శిష్యుడు, ఆయన జట్టు సభ్యుడు, మైనర్ పార్ట్నర్, ఆయన ల్యాండ్ కొన్నాడు. మరి దానికి ఏమైందో చూసుకోండి, అడగండి. అక్కడ కానీ మిగిలిన వాళ్ళది ఎందుకు జిరాక్స్ పత్రాలు అవుతాయి అడగండి. కొన్ని ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు మొదలయ్యాయంటే 2016లో మొదలయ్యాయి, 16-17లో. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అంటున్నా కదా, అసలు దానికి ఆన్సర్ తను ఇవ్వాలి. అవును ఆ రోజు ఎందుకు చేశాను అది అనట్లా. ఆయనకు ఈ 2 రోజులు ఏదో ప్రపంచం బద్దలైపోతుంది, భూమి బద్దలైపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఘోరం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు అన్నట్టు ఆయన్ను ఒక దీని కింద చూపాలి, ప్రజలను భయపెట్టాలి. దాంట్లో ఉండేవాడు ఏమైనా చేస్తాడు. ఇప్పుడు దీనికి కూడా ఆన్సర్ ఇస్తాడు నేను అనుకోవట్లే. అందుకే నేను ఆయన అడగట్లే. ప్రజలను గమనించా ఎంత దుర్మార్గుడు. అసలు ఈ సొసైటీలో ఉండదగిన వాడు కాదు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఇవి చాలా పెద్దవి. ఎన్నికలు, అధికారంలోకి రావడము, ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ సమాజంలో సివిలైజ్డ్ సొసైటీలో ఉండే అర్హత లేదు. ఈ విషయం ప్రజలు గమనించి అతనికి ఈసారి ఇంకా ఫైనల్ ఏ రకంగా తీర్పు ఇవ్వాలనో అది ఇచ్చేసేయాలి. అతను మాట్లాడే మాటలను కానీ పిచ్చి కూతర్లు కానీ
వాటిని పట్టించుకోవద్దు. ఇష్యూస్ బేస్డ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు 14-19 మధ్య ఏం చేశాడు అది గమనించండి. మళ్ళీ ఇప్పుడు చెప్పేవి చేయడు అనే విషయాన్ని గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలు కంటిన్యూ కాకుండా ఇంకా మెరుగవుతాయి, జీవితాలు మెరుగవుతాయి. ఎందుకంటే చేసి చూపించాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆయన చేసినవి ఎలాగో ఇవ్వడని వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసని చంద్రబాబు నాయుడు తెలుసు. ఉన్నవి కూడా పూర్తి ఆగిపోతాయి. ఇది గ్రహించి ఖచ్చితంగా తమ ఓటు ఏదైతే ఉందో అది ఈ వైపే వేసి తమ జీవితాలు కాపాడుకోమని, రాష్ట్రాన్ని కాపాడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఏమండి ఈ డీబీటీకి సంబంధించినంత వరకు హైకోర్టు దీన్ని వచ్చినాక మళ్ళీ ఫర్దర్ ప్రొసీడ్ కాకుండా ఈసీ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వమనేది ఏదో అదేదో పంపించుంటారనుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈసీ దీంట్లో పర్యవేక్షణ నడుస్తుంది, వాళ్ళు రాస్తారనుకుంటా. కానీ ఖచ్చితంగా ఈసీ నిన్న క్లారిఫికేషన్ అడగడంలోనే మీరు గమనిస్తే దాంట్లో మీడియాలో చూసింటారు. ఆ రోజు మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, కోర్టు రావడానికి ముందే ఇచ్చేశారు కదా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు రావడం అనేది ఎన్నికల మీద ప్రభావం పడదా, పడే అవకాశం ఉందని మా దగ్గరకు వచ్చిన ఈ ఇన్పుట్స్ కంప్లైంట్లు వీటిలో ఉందంటే చేసింది ఎవరంటే ఇది వీళ్ళే. ఇదే టీడీపీ మేము ఆ రోజు ఏం చేయలే, పసుపు కుంకుమ అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. మరి ఏ చెక్కు? ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టున్నారు, 2, 3 ఇచ్చినట్టున్నారు. మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసిన వాళ్ళకి అప్పుడు ఇంట్లో తెలిసింటుంది. ఒకటి ఫైనల్గా ఏప్రిల్ 2, 3 తేదీలో 4 తేదీలోనూ 5 తేదీలో వేసుకోమని, అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు. అది ఇంకా ఘోరమైంది. ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల్లా. ఈరోజు ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సిన 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, 1-2 నెలలకు వస్తుంటుంది మెల్లగా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేస్ అండ్ మీన్స్, వచ్చేదానిని బట్టి ఫండ్స్ దీన్ని ప్రొవిజన్ బట్టి పోతుంది. దాన్ని సెరమోనియల్గా ఒకసారి చేస్తారు, ఆ తర్వాత ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎందుకు రాలేదు, ఎన్ని రోజులు పట్టింది అనేది హౌ కెన్ ఈసీ టేక్ ఎ కాల్ ఓన్లీ ఎక్సెప్ట్ అది పోలింగ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనడం వాళ్ళ అధికార పరిధిలోకి వస్తుంది. మరి అట్లాగప్పుడు 19లో చెక్కే ఇచ్చినారు కదా, అది ఇంకా బ్లాటెంట్. అంటే నువ్వు ఏప్రిల్ పోలింగ్ డేకు ముందు పెట్టడం అంటే నువ్వు ప్రలోభ పెట్టడమే. పోలింగ్ డే 4 రోజుల ముందు చెక్కు వేసుకో అన్నారంటే ఓటర్లను, అది డైరెక్ట్ ప్రలోభ పెట్టడమే. ఆ రోజు అలౌ చేశారు. ఈ రోజు రన్నింగ్ స్కీమ్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అడుగుతున్నారు. ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అసలు మీరెందుకు 2 రోజులు చేయలేకపోయారు? అదేమి వాళ్ళ పర్వ్యూలో లేని విషయం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ సహజంగానే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ కోడ్ వచ్చేలోగానే స్టార్ట్ చేసి రేపు కొత్త ఫైనాన్షియల్ వచ్చినప్పుడు పంపించారు. ఎందుకంటే రన్నింగ్ స్కీమ్స్ కొన్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేసింది. పసుపు కుంకుమన్న 19లో చంద్రబాబు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఈరోజు మేము ఇస్తున్నవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్, ఈ పెట్టిన స్కీమ్స్ ఇవన్నీ 4-5 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.